వెల్కమ్ టు ద మోస్ట్ సినిమాటిక్ యూట్యూబ్ ఛానల్. ఓపెనింగ్ డే కలెక్షన్స్ అనేవి ఒక సినిమాకి చాలా కీలకం. ఎందుకంటే ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర హిట్ అవుతుందా లేదా ఫ్లాప్ అవుతుందా అనేది మెజారిటీ ఓపెనింగ్ కలెక్షన్స్ మీదే ఆధారపడి ఉంటుంది. అయితే కొన్ని సార్లులో ఓపెనింగ్స్ తెచ్చుకున్నటువంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర మౌత్ టాక్ అనేది పాజిటివ్గా రావడంతో హిట్గా నిలుస్తూ ఉంటాయి లాంగ్ రన్లో. ఇక స్టార్ హీరోల సినిమాలకి ఓపెనింగ్ డే కలెక్షన్స్ అనేవి చాలా ప్రెస్టీజియస్. హీరోస్కి అండ్ వాళ్ల ఫ్యాన్స్కి కూడా. ఈరోజు మనం ఇండియన్ సినిమాలో టాప్ 5 బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ని వరల్డ్ వైడ్గా సాధించినటువంటి సినిమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వీడియోలోకి వెళ్లే ముందు మీ వంతు సపోర్టుగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫిల్మీ కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెంబర్ 5 సలార్ 2023 డిసెంబర్లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ ఫిలిం ప్రశాంత్ నీల్ అండ్ ప్రభాస్ కాంబో కావడంతో పాన్ ఇండియా వైడ్గా హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. పాజిటివ్ టాక్తో పాటు టికెట్ హైక్స్ అనేవి ఈ సినిమాకి హెల్ప్ అవడంతో బాక్సాఫీస్ దగ్గర వరల్డ్ వైడ్గా మొదటి రోజు 165 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి ప్రస్తుతం ఆల్ ఇండియా టాప్ 5 పొజిషన్లో నిలిచింది ఈ ఫిలిం. దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 4 కల్కి. అమితాబ్, కమల్, ప్రభాస్, దీపిక పదుకొన్ ఇలా భారీ అసెంబుల్ స్టార్ కాస్ట్తో చాలా భారీగా ఇండియాస్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిలింగా రూపొందినటువంటి ఈ విజువల్ వండర్ ఫిలిం రిలీజ్ అయిన రోజు కొంతవరకు మిక్స్డ్ టాక్ని తెచ్చుకుంది. అయితే మూవీలో ఉన్నటువంటి గ్రాండియర్ అండ్ కంటెంట్ మూవీ లవర్స్ని ఎంతగానో ఇంప్రెస్ చేయడంతో లాంగ్ రన్లో 1000 కోట్ల వసూళ్లను దాటింది. వరుస ఫ్లాప్స్ తర్వాత ప్రభాస్కి సాలిడ్ కంబాక్ మూవీగా నిలిచింది. అయితే మొదటి రోజు వరల్డ్ వైడ్గా సినిమాపై ఉన్నటువంటి హైప్ అండ్ టికెట్ హైక్స్ సహాయంతో 182 కోట్ల గ్రాస్తో ప్రెసెంట్ ఆల్ ఇండియా టాప్ 4లో కొనసాగుతుంది. ఈ ఫిలిం మీలో ఎంతమందికి ఫేవరెట్ అండ్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. నెంబర్ 3 బాహుబలి 2. బాహుబలి 1 ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలవడంతో ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవిని ఎరుగని బీభత్సమైనటువంటి హై ఎక్స్పెక్టేషన్స్ అండ్ హైప్తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు వరల్డ్ వైడ్గా 214 కోట్ల వరల్డ్ వైడ్ గ్రాస్ని బాక్సాఫీస్ దగ్గర కలెక్ట్ చేసి ఆల్ టైమ్ బిగ్గెస్ట్ ఓపెనర్గా ఆ టైంలో ఫస్ట్ ప్లేస్లో నిలిచింది. ప్రభాస్ని ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్గా మార్చిన ఈ సినిమా ఇప్పటికీ ఫుట్ ఫాల్స్ పరంగా వన్ ఆఫ్ ది టాప్ 5లో ఒకటిగా కొనసాగుతుంది. ఈ సినిమా మొట్టమొదటి 1000 కోట్ల వసూళ్లు సాధించినటువంటి ఇండియన్ ఫిలింగా చరిత్ర క్రియేట్ చేసినటువంటి ఈ సినిమా ప్రెసెంట్ టాప్ 3 బిగ్గెస్ట్ ఓపెనర్గా కొనసాగుతుంది ఈ లిస్టులో. ఈ ఫిల్మ్ మీలో ఎంతమందికి ఫేవరెట్ అండ్ ఈ కలెక్షన్స్పై మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. నెంబర్ 2 RRR. విడుదల సమయంలో ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్గా అండ్ ఇండియాస్ హై బడ్జెట్ ఫిలింగా, ముఖ్యంగా బాహుబలి 2 లాంటి ఆల్ ఇండియా ఇండస్ట్రీ హిట్ తరువాత రాజమౌళి నుండి వస్తున్న ఫిలిం కావడంతో ఈ సినిమా కూడా స్కై లెవెల్కి మించి ఎక్స్పెక్టేషన్స్తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు వరల్డ్ వైడ్గా 223 కోట్ల గ్రాస్ని కలెక్ట్ చేసి ఆల్ ఇండియా బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. బాహుబలి 2 తరువాత 1000 కోట్ల వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా చరిత్ర క్రియేట్ చేసింది. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్లని పాన్ ఇండియా స్టార్స్గా మార్చినటువంటి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అండ్ ఈ ఫిలింపై మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఇక నెంబర్ 1 పుష్ప 2 ది రూల్. సౌత్లో కంటే కూడా నార్త్లో విపరీతమైనటువంటి అంచనాలనేవి ఈ సినిమాపై భారీగా ఏర్పడ్డాయి. దానితో ఇండియా వైడ్ రికార్డు బ్రేకింగ్ బిజినెస్ ని ఈ సినిమా చేసింది. ఇండియన్ సినిమాలో ఇప్పటివరకు ఏ సినిమాకి ఇవ్వనటువంటి టికెట్ హైక్స్తో ఈ సినిమా చాలా భారీగా ఆడియన్స్ ముందుకు వచ్చింది. మొదటి రోజు మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్గా 274 కోట్లు వసూలు చేసి ప్రస్తుతం ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనర్గా కొనసాగుతుంది. ఈ ఫిలిం, ముఖ్యంగా టికెట్ హైక్స్ అనేవి ఈ సినిమాకి విపరీతమైనటువంటి ప్లస్ పాయింట్ అని చెప్పాలి. మరి ఫ్యూచర్లో ఈ సినిమా ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డుని ఏ సినిమా బీట్ చేస్తుందో చూడాలి. దీనిపై మీ ఒపీనియన్ని కింద కామెంట్ చేయండి. చూసారుగా ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ మూవీస్ ఏంటో. వీటిలో మీ ఫేవరెట్ మూవీ ఏదో కింద కామెంట్ చేయండి.